స్వామి శరణం. వచ్చిన స్వాములందరికీ నమస్కారం, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ముందుగా మనమే వస్తాము అని చెప్పి ముచ్చటగా 4వసారి సీఎం అయిన నారా చంద్రబాబు నాయుడు గారికి, ముచ్చటగా 3వసారి హ్యాట్రిక్ కొట్టిన మా బాలకృష్ణ గారికి, ఎమ్మెల్యే పిఠాపురం ఎమ్మెల్యేగా శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్. చాలా సంతోషంగా ఉంది. ఇందాక శ్రీరామ్ చెప్తున్నట్టు నిజంగా ఆయన 10 ఏళ్ళు కష్టపడితే ఫలితం ఉంటుంది. ఆయన కష్టపడింది మన కోసం అండ్ ఆ ఫలితం చూసాం. చాలా చాలా సంతోషంగా ఉంది. స్వామి శరణం, అంత దేవుడి దయ. సో నిన్నటిదాకా ఈ అడావడి రిజల్ట్స్ వచ్చేసినాయి, ఓ పండగ వాతావరణం స్టార్ట్ అయింది. ఇప్పుడు జూన్ 7th మనమే అంటూ ఇంకో పండగ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత 27th కల్కి మళ్ళీ ఇంకో పండగ వాతావరణం. ఇంక నుంచి అన్ని మంచి రోజులే. అండ్ మనమే గురించి మాట్లాడటానికి ఫస్ట్ స్టార్ట్ చేయాలంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలీదు. బట్ శ్రీరామ్ నాకు ఈ కథ ఎప్పుడో చెప్పారు. యాక్చువల్లీ నేను వేరే సినిమా చేయాలి, కానీ నాకే కొన్ని ఆలోచిస్తూ ఏంటి ఈ సినిమాలు అన్నీ సీరియస్గా చేసేస్తున్నాను, అందరూ కనపడినప్పుడు సార్ ఇలా మహానుభావుడు లాగా ఎంటర్టైన్మెంట్ చేయండి, లేకపోతే రన్ రాజా రన్ లాగా కావాలి, ఎక్స్ప్రెస్ రాజా లాగా. నాకేమో ఏదో కొత్తగా చేయాలి. బట్ కొత్తగా అంటే ఏముంటుంది, కొత్త కథలు ఏముంటాయి. బట్ కథల్లో క్యారెక్టరైజేషనే ఉంటుంది ఎప్పుడు. మారుతి గారి సినిమాల్లో అది ఎప్పుడు కనపడుతూ ఉంటుంది. అండ్ అలా చాలామంది డైరెక్టర్లు, ఇప్పుడు కిషోర్ గారు, ఇలా చాలా డిఫరెంట్ కథలు రాసుకుంటూ వచ్చారు. నాకు ఈ మనమే సినిమా ఓకే క్యారెక్టరైజేషన్ ఉంది, బట్ ఆడియన్స్కి మనం ఏం చెప్పదలుచుకుంటున్నాం, ఏం చెప్తాం అంటే అలా ఎంటర్టైనింగ్గా చెప్పాలి, అలానే ఒక మంచి కథ తీయాలి. శర్వా సినిమా అంటే ఫ్యామిలీస్ రావాలి, మంచి కథ తీయాలి మేము అనుకుంటూ ఉన్నాం.